మామ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తెలుసు కదా. మనం ఇప్పుడు నియోపోలిస్ డిసెంబర్లో ఎట్లుందో చూద్దాము. చూసిరు కదా పెద్ద పెద్ద బిల్డింగ్లు. కిరాకుంట వ్లాగ్ లైక్ కొట్టండి. చాలా రోజుల తర్వాత నియోపోలిస్ అయితే వచ్చేసినాం మామ. ఇక ముందు చూసుకుంటే అవి న్యూలీ కన్స్ట్రక్టెడ్ అయినాయి. ఏ అమౌంట్ ప్రిస్టేజ్ వాళ్ళది. సో ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్లోనే ఉంది. ఇంకా చూసుకుంటే ఏరియా మాత్రం సూపర్ ఉంది బాబా. బాగుందంటే ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే, ఇంకా డిసెంబర్ కదా, ఇంకా మస్తు చల్లగా ఉంది, మస్తు ఉంది అసలు. ఎంత బాగుందో, వ్యూ కూడా సూపర్ కనబడుతుంది. మొత్తం మనకు అటు సైడ్ పోతే వెనక సైడ్ మనకు గండిపేట చెరువు కనబడుతుంది. చిన్నప్పుడు అయితే మా ఫ్యామిలీతో మంచిగా గండిపేట చెరువు పోతుండే. పోయి అక్కడ మంచిగా అక్కడనే పిక్నిక్ లాగా వెళ్ళేసి వస్తుండే. గండిపేట చెరువు తెలిసిందే కదా ఎంత ఫేమస్. అప్పుడు ఎట్లుంది ఇప్పుడు కూడా అట్లనే ఉంది, ఎక్కడ తగ్గలే. రాజపుష్ప స్కైరా ఇది చూసుకుంటే బాబా ఈ 3 టవర్స్ అంట. ఇంకా చూసుకుంటే మొత్తం 56 ఫ్లోర్స్, ఇంకా 777 ఫ్లాట్స్ ఉంటాయంట. ఇంకా మొత్తం 80% ఓపెన్ స్పేస్ కూడా ఉంటుందంట. 2 మామ. ఇంకోటి చూసుకుంటే కాసా లక్షరా అంట, అది 7.7 ఎకర్స్లో ఉంది. 5 టవర్స్ 4 BHK. చూసుకుంటే క్లియర్ మౌంట్ ప్రిస్టేజ్ వాళ్ళది మొత్తం 38 ఫ్లోర్స్ అంట, 1.5 ఎకర్స్ లాగా కడుతున్నారంట. ఇంకా 4 టవర్స్ 926 ఫ్లాట్స్ ఉంటాయంట మొత్తం. మన అదేమంటారు ప్రెస్టేజ్ క్లియర్ మౌంట్ వాళ్ళది. హైదరాబాద్లో చూసుకుంటే ప్రెస్టేజ్ వాళ్ళే చాలా ఉన్నాయి బ్రాంచెస్. మనకు కోకాపేటలో ఉన్నాయి, మనకు గచ్చిబౌలిలో ఉన్నాయి, ఇంకా మొత్తం ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తం ఉన్నాయి మనకు ప్రెస్టేజ్. ఇంకా ఇది చూసుకుంటే MSN అంట బాబా, MSN 1 అంట. ఇది కన్స్ట్రక్షన్ అయ్యేది లెఫ్ట్ సైడ్ది. సో వాళ్ళది కూడా అక్కడ ఉంది మనకు మార్కెటింగ్ ఆఫీస్ వెనుక. సో MSN అంట. సో మస్తు పెద్ద ఉంది ఇల్లు కూడా చూసుకుంటే. దాని వెనుకనే మనకు మళ్ళీ రాజపుష్ప అటేమో ప్రిస్టేజ్ మళ్ళీ ఉంది. ఇంకా ఇట్లా నడుస్తుంది కన్స్ట్రక్షన్. ఏరియాలో అయితే చూసుకుంటే మొత్తం 3 BHK 4 BHK 5 BHKనే ఉంటాయి బాబా. సో మనకు 2 BHK 1 BHK అయితే ఉండయి. సో ఇంకా చూసుకుంటే ఇవి ఆల్మోస్ట్ 3 to 4 crores అయితే మినిమం ఉంటాయి నాకు తెలిసి ఈ ఏరియాలో. ఎందుకంటే కోకాపేట ఇది నియోపోలిస్ ఏరియా కదా, కోకాపేట కూడా అంతే ఆల్మోస్ట్. మా చిన్నప్పుడు ఫ్రెండ్ యుఎస్లో ఉంటాడు, వాడు కాలిఫోర్నియాలో. వాడు వచ్చిండనమాట, మొత్తం తిప్పుతా ఉన్నారనమాట మా వాడిని. మొత్తం మన అదేమంటారు రాయదుర్గము, హైటెక్ సిటీ, ఇంకా తెల్లాపూరు, ఈ కోకాపేట, నియోపోలిసు, ఇంకోటి ఏమిది అది ఉప్పలు, మొత్తం తిప్పుతా ఉన్నారంట. మొత్తం హైదరాబాద్ మొత్తం తిప్పినాడిని. తిప్పుతా అంటే వాడు మస్తు ఇంప్రెస్ అయిపోయినాడు. అయితే మస్తు డెవలప్ అయింది కదా మామ అంటున్నాడు. సైడ్లో చూసుకుంటే మనకు మై హోమ్ కూడా ఉంది బాబా. మై హోమ్ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇదేదో ఎంత పెద్ద ఉంది బాబా, ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇదైతే మస్తు ఉంది, లైవ్గా వచ్చి చూస్తున్నా కదా. ఇప్పుడు ఇంకా ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ అయితే కదా, బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఎంత స్పేస్ బాబా, ఎంత పెద్ద ఏరియా కదా. మనం ఏదో అనుకుంటాం అపార్ట్మెంట్ అంటే ఏదో చిన్నగా అనుకుంటా, కాదు మస్తు పెద్దగా ఉంటాయి. ఎకరాలు వాడతారు వీళ్ళు ఒక్కొక్క అపార్ట్మెంట్కి. చూసుకుంటే డిసెంబర్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. డిసెంబర్ అయితే ఎంత తొందరగా అయిపోతుందో. ఇంకా ఎందుకంటే క్రిస్మస్ కదా, క్రిస్మస్ అంటే అందరికి ఇష్టమే. హైదరాబాద్లో ఫేమస్ చర్చ్ ఏదంటే, బెస్ట్ చర్చ్ ఏదంటే మన సికింద్రాబాద్లో సెయింట్ మేరీస్ చర్చ్. అది ఎంత పెద్ద ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. చర్చ్ చూసుకుంటే మనకు సెయింట్ మేరీస్ చర్చ్ మనకు బ్రిటిష్ కాలం నుంచే ఉంది అది. ఎందుకంటే ఆ చర్చ్ కూడా చూసుకుంటే కట్టడం కూడా సేమ్ అట్లానే ఉంటుంది. మనకు ఇప్పుడు ఎట్లా ఉంటుంది యూరోప్లో అట్లానే ఉంటుంది. సో మస్ట్ విజిట్ మన సెయింట్ మేరీస్ చర్చ్. ఇంకా క్రిస్మస్ టైంలో ఇంకా చూసుకుంటే మనకి ఇప్పుడైతే మనం శాత్వా దగ్గర ఉన్నాము. శాత్వా వాళ్ళ కన్స్ట్రక్షన్. శాత్వా వాళ్ళ చూసుకుంటే ఆల్మోస్ట్ 37 ఫ్లోర్స్ అంట, మొత్తం 6 టవర్స్ అంట, మొత్తం 9.5 ఎకర్స్లో కడుతున్నారు. ఇది శాత్వా వాళ్ళది, ఇదంతా శాత్వా వాళ్ళదే. ఇంకా చూసుకుంటే మొత్తం 3 BHK 4 BHK 5 BHKనే ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే ఇవి కూడా కోట్లే ఉంటాయి. ఆల్మోస్ట్ 3 to 4 5 crores ఉండొచ్చు. అథవా వాళ్ళే కూడా చాలా ఉన్నాయి మనకు నాలెడ్జ్ సిటీ అని వీళ్ళు మంచి కంపెనీస్ కూడా కడతారు, అపార్ట్మెంట్సే కాదు. ముందు చూసుకుంటే మనకు ట్రీ లైట్ వాళ్ళది ఉంది లెఫ్ట్ సైడ్లో. సో ట్రీ లైట్ వాళ్ళది మనకు కోకాపేటలో కూడా ఉంది. కోకాపేటలో కూడా సూపర్ ఉండే అది ట్రీ లైట్ వాళ్ళది. అది ఆల్మోస్ట్ 3 to 4 crores అన్నారు అది కూడా. ఇంకా ఇది చూసుకుంటే ఇక్కడ కూడా కడతా ఉన్నారు మనకు నియోపోలిస్లో ఈ లెఫ్ట్ సైడ్ది. సో ఇంకా చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ 55 and 57 ఫ్లోర్స్ అంట మనకు ఈ ఇది నియోపోలిస్ ట్రీ లైట్. ఇంకా రైజ్ విత్ 9 అంట. ఇంకా చూసుకుంటే మొత్తము 4.23 to 4.4 ఎకర్స్లో కడుతురంట ఒక 3 టవర్స్. ఇంకోటేమో 7.34 ఎకర్స్లో కడుతున్నారంట. అది మొత్తం మొత్తం ఈ డెవలప్మెంట్ చూసుకుంటే మొత్తం 7.34 ఎకర్స్లో కడుతున్నది ట్రీ లైట్ వాళ్ళు. బాబా మస్తు పెద్దనే కడుతున్నారు కదా. ఇంకా చూసుకుంటే మనకు పక్కనే మనకు బ్రైగేడ్ గేట్వే. ఇది చూసుకుంటే బ్రైగేడ్ గేట్వే వాళ్ళది కూడా చాలా పెద్దది. ఆల్మోస్ట్ 57 ఫ్లోర్స్ అంట, మొత్తం 9.7 ఎకర్స్ అంట.
ఇంకా చాలామంది చెప్తున్నారు ఇది కూడా చాలా పెద్దగా ఉంటుందట ఇలాది కూడా కన్స్ట్రక్షన్. ఇక చూసుకుంటే ఇది ఆడనేమో అదే బ్రైట్ గేట్వే, ఇక్కడనేమో ట్రీ లైట్ వాళ్ళది మస్తు పెద్దగా. ఇంకా మనం అక్కడ కూడా వెళ్ళినాం, మనం అక్కడి నుంచి కూడా చూసినాము. సో అక్కడ కూడా మస్తు పెద్దగా కడతా ఉన్నారు అక్కడ కూడా. ఇంకా దీని పక్కనే మనకు ఓఆర్ఆర్ కూడా వస్తుంది. అదంతా ఓఆర్ఆర్ మనకు అటు సైడ్ పోతే ఓఆర్ఆర్ బ్రిడ్జ్ అది. ఇంకా చూసుకుంటే ఇట్లా ఉంది మా కన్స్ట్రక్షన్ అయితే ఇట్లా ఉంది. చాలా పెద్ద ఏరియాలో అయితే అవుతున్నాయి ఇక్కడ. సో ఇంకా చూసుకుంటే అది మూవీ టవర్స్. అది అయితే మనం మై హోమ్ గ్రావా దగ్గరికి వెళ్ళిపోదాము. మనము రాజపుష్ప కవర్ చేసినాం, ప్రిస్టేజ్ అయిపోయింది, మనకు శాత్వ అయిపోయింది, ఈ ట్రీ లైట్ అయిపోయింది, బ్రైట్ గేట్వే అయిపోయింది. ఇప్పుడు మనము ఇది మన మై హోమ్ గ్రావా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. మై హోమ్ గ్రావా చూసుకుంటే ఇదే పెద్దది నాకు తెలిసి మియోపోలిస్లో. నాకు తెలిసి ఇది ఆల్మోస్ట్ 17 ఎకర్స్లో కడుతున్నారు ఇది. మై హోమ్ గ్రావా చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక టవర్ ఏమో 54 ఫ్లోర్స్ అంట, ఒక 6 టవర్స్ ఏమో 49 ఫ్లోర్స్ అంట. సో డిఫరెంట్ వర్జన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా చూసుకుంటే అది మై హోమ్ 99 అది కూడా మంచి కన్స్ట్రక్షన్ బాబా, అది కూడా తోపు. అది నాకు తెలిసి అది చాలా కాస్ట్లీ. అది నాకు తెలిసి అదైతే ఇంకా 10 కోట్లు ఉంటుందేమో. ఇదైతే మనకు మై హోమ్ గ్రావా నాకు తెలిసి 4-5 క్రోర్స్లో వస్తుండొచ్చు. సో ఫ్లాట్. సో ఇంకా చూసుకుంటే ఇట్లా ఉన్నాయి, రెండు పక్కనే ఉన్నాయి. ఇంకా అటు వెళ్తే ఇంకా మనకు ఇంకా మెయిన్ రోడ్ వస్తుంది. మై హోమ్ 99 దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. మై హోమ్ 99 చాలా అదేమంటారు, అది ఏమంటారు 8,000 SFT, 9,000, 10,000 SFT ఉంటుంది అది. మై హోమ్ 99 ఏంటంటే ఒక్క ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అట్లా అనమాట. మొత్తం చూసుకుంటే ఇది 1.7 ఎకర్స్లో కడుతున్నారట మై హోమ్ అది 99. ఇంకా మొత్తం 54 ఫ్లోర్స్, ఒక్క ఫ్లోర్కి ఒక ఫ్లాట్, సేమ్ విల్లా టైప్ ఉంటుందంట. ఓన్లీ 99 ఫ్లాట్సేనంట. నేను ఇంకా అది ఓన్లీ పేరు అనుకున్నా, కాదు ఆ పేరుతో పాటు ఆ 99 ఫ్లాట్సేనంట. సో అంటే ఇది మస్తు లగ్జరీ ప్రాజెక్ట్ ఇది. ఇంకా చూసుకుంటే ఇక అది తెలిసిందే కదా ఇక మెయిన్ రోడ్. ఇక అది మళ్ళీ వచ్చిన బాబా 99 మళ్ళీ జూమ్లో చూపెడుతున్నా. సో ఇట్లా ఉంది, ఇట్లయితే చూసినాము. ఇదే లాస్ట్ ప్రాజెక్టు. ఇక్కడ చూసుకొని మనం ఇంకా వెళ్ళిపోదాము. సో మొత్తం నియోపోలిస్ మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేసినట్టు. ఇక అది చూసుకుంటే అది కోకాపేట్, ఆ కోకాపేట్ దగ్గరకు వెళ్ళిపోతాము. సో ఆల్మోస్ట్ దగ్గరనే నియోపోలిస్ కోకాపేట్. సో ఇంకా ఇట్లా ఉంది మొత్తం కన్స్ట్రక్షన్ అయితే ఇట్లా అయితే ఉంది. సో మన నియోపోలిస్లో డిసెంబర్లో 2025 ఎట్లుందో నేను చూపెట్టిన అప్డేట్. సో ఇంకా మంచి బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి ఇట్లనే. నాకు తెలిసి ఇంకొక 1-2 ఇయర్స్లో ఈ లెఫ్ట్ రైట్ కూడా ఇంకా ఏదో కన్స్ట్రక్షన్ అయిపోతుంది ఇక్కడ కూడా. ఇంకా చూసుకుంటే ఇక్కడ మంచిగానే ఇక్కడ గ్రీనరీ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. సో మంచిగానే కొబ్బరి చెట్లు చాలా బాగున్నాయి. సో మంచిగానే కొబ్బరి చెట్లు ఎంత స్ట్రాంగ్ ఉంటాయో తెలుసా. ఇదే మన నియోపోలిస్ వ్లాగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చలో బాయ్, లవ్ యూ ఆల్, సీ యూ నెక్స్ట్ టైం.